నేను డాక్టర్ అనిల్ కుమార్, సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా. మన దగ్గర జనరల్గా మన దగ్గర ఓపీ వచ్చేసి సోమ శుక్రవారం ఎక్కువ ఉంటుందండి. ఓపీ 1500 దాకా ఉంటుంది. మామూలుగా 1500 దాకా వస్తుంది ప్రతిరోజు అవుట్ పేషెంట్ వింగ్ సంబంధించిన ఓపీ. ఈ మధ్యన కొంత అంటే బాగా ఎక్కువ భయపడి దాని ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు, కానీ కొంచెం ఒకటి అరా అక్కడక్కడ మనకి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. ఫీవర్ కేసెస్ సంబంధించిన ఏమి ఎక్కువైనా మేమంతా రెడీగా ఉన్నామండి. రెండోది అందరి ప్రజలకి మన ప్రభుత్వ ఆసుపత్రి గురించి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఫీవర్ అంటే సీజనల్కి సంబంధించిన ఫీవర్ కానీ, దానికి సంబంధించిన నిష్ణాతుల వైద్యులు కానీ, దానికి సంబంధించిన ల్యాబ్ నిర్ధారణ పరీక్షలు కానీ, ట్రీట్మెంట్ కానీ, మందులు కానీ మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ ఫీవర్ వచ్చినా, ఎటువంటి సీజనల్ ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్, ఏ ఫీవర్ అయినా సరే ఎటువంటి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వానాకాలం కొంచెం ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అటువంటి టైంలో ఏంటంటే మీకు ఏమాత్రం ఎక్కువ ఫీవర్ వచ్చినా కూడా మా ప్రభుత్వ ఆసుపత్రిని ఓపీ టైమింగ్స్లో మీరు వచ్చి ఉదయం 9 గంటలకి 2 గంటల వరకు మా ఓపీ టైమింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్ 2 కూడా మాకు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ వింగ్ అని ఉంటుంది. దాని దగ్గర 24 hours వైద్య సేవ, 24 గంటల వైద్య సేవలు అందుతాయి. దాని ద్వారా వచ్చి నిష్ణాతులైన వైద్యుల ద్వారా పరీక్ష చేయించుకొని దానికి సంబంధించిన ల్యాబ్ పరీక్షలు కూడా 134 రకాల వైద్య పరీక్షలు కూడా, ఈవెన్ దాంట్లో డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఇంకా రకరకాల వైద్య పరీక్షలు కూడా మన ప్రతి ఒక్కటి ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎటువంటి ఫీవర్ వచ్చినా మా హాస్పిటల్కి వచ్చి మా డాక్టర్లు సంప్రదించి తగు పరీక్షలు అంటే డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయించుకొని అవసరం ఉంటే అడ్మిషన్ కానీ, దానికి సంబంధించిన మందులు కానీ అన్నీ ఫ్రీగా వస్తుంది. కాబట్టి మీరు ఫీవర్ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించి మీ ప్రాణాలని కానీ, మీ యొక్క వృధా ఖర్చు అంటే బయట పోతే చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి మా హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా ప్రభుత్వం అందజేసే ప్రతి ఒక్క దాన్ని వైద్యం సంబంధించిన అన్నింటినీ మా దగ్గర పొంది మీరు మీ ప్రాణాలని పైసల్ని కాపాడుకుంటారని సూచిస్తున్నాను. డెంగ్యూ రకరకాలు ఉంటుందండి. కొన్ని ఏమో మామూలుగా ఫీవర్ వచ్చి సింపుల్ మందులతోనే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ప్లేట్లెట్స్ తగ్గిపోయి ప్లేట్లెట్స్ ఎక్కియాల్సి వస్తుంది. మన దగ్గరికి వస్తే సింపుల్ డెంగ్యూ ఫీవర్ నుంచి మొదలు పెడితే ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గిపోయి ప్లేట్లెట్స్ ఎక్కియాల్సి వస్తే కూడా ఆ పరీక్షలు దానికి సంబంధించినవి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒక ఎస్డిపి అంటాం, సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అని, అది ఒక్కటే లేదు. అది కూడా సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. దాదాపు ఒక నెల 2 నెలల్లో అది కూడా వచ్చే అవకాశం ఉంది. సో డెంగ్యూ వచ్చినా కూడా మా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అన్ని టెస్టులు చేయించుకొని మీరు అక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తీసుకోమని కోరుతున్నాను. ఇదేమో ట్రీట్మెంట్ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే ఒకవేళ మీరు పొరపాటున జబ్బున పడితే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ జబ్బున పడకుండా కాపాడుకోవడమే ముఖ్యం అది ఉండాలి. దానిలో భాగంగా ఫస్ట్ మనం వ్యక్తిగత పరిశుభ్రత, రెండోది పరిసరాల పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా నీటి ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ వచ్చే పరీక్షలు అంటే వాంతులు, విరేచనాలు, కలరా అవి ఉంటాం కదండి, అవి చాలా వరకు కాపాడుకోవచ్చు. అంటే కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం కానీ, ఫిల్టర్ వాటర్ తాగటం కానీ, బయట ఎక్కడ ఫుడ్ తీసుకోకపోవటం కానీ, ఇంట్లో వండిన ఆహార పదార్థాలే తీసుకోవటం కానీ, ఇంట్లో వండినవి కూడా అంటే కొంచెం వేడి మీద ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ చాలా మంచిది, చాలా శ్రేయస్కరం. అలాగే దోమలు, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా లాంటివి ఏంటంటే దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు. అటువంటి మన చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత. చుట్టుపక్కల పరిసరాలు అంటే చిన్న మనం వాటి పడేసిన వాటర్ క్యాన్స్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, వాటిలో నీరు ఏమైతే అంటే దానిపైన దోమలు చేరి దాని ద్వారా దోమలు బాగా బ్రీడింగ్ అయిపోయి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్, ఆ కన్సర్న్ పరిస్థితుల్లో వాళ్ళకి దోమలు వచ్చే అవకాశం ఉంది. దోమలు గుట్టి మలేరియా కానీ, డెంగ్యూ కానీ వచ్చే లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ పరిసరాల పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే మన ఇంటి పక్కల ఉన్నా కానీ, చుట్టుపక్కల ఉన్నా కానీ ఖాళీ ప్రదేశాలలో నీళ్ళు ఆగి ఉంటాయి. అంటే కొంచెం చిన్న అయితే పడవస్తుంది. పెద్ద ఎత్తున నీళ్ళు ఆగి ఉంటే మాత్రం ఆ నీళ్ళు ఫస్ట్ థింగ్ దాన్ని డ్రై చేయాలి. లేని పక్షంలో కనీసం దాంట్లో ఆగిన నీళ్ళలో ఆయిల్ లాంటిది ఏదన్నా ఒకటి ఆయిల్ లాంటిది దాంట్లో వేస్తే ఏంటంటే దాని మీద నీటి డెన్సిటీ తగ్గిపోయి దోమల బ్రీడింగ్ కాకుండా కాపాడుతాయి. ఇవన్నీ అంటే వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత తీసుకొని చాలా వరకు 99% వరకు మీరు అన్ని ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండానే కాపాడుకోవచ్చు. అలాగే ఒకవేళ పొరపాటున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో కారణం వల్ల మీకు ఫీవర్ కానీ ఏదైనా వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ మా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి దానికి సంబంధించిన వైద్యం తీసుకోవాలని కోరుతున్నాను. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.